హలో ఎవ్రీవన్. ఇవాళ మేము తిరుపతి దగ్గరలో ఎంతో ఫేమస్ అయిన వాటర్ ఫాల్‌ని చూడడానికి వెళ్తున్నాము. సమ్మర్‌లో ఫ్యామిలీ ట్రిప్ వేసుకొని పిల్లలతో పాటు హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ వాటర్ ఫాల్ ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. బయట ప్రపంచాన్ని మరిపించి ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుంది ఈ జలపాతం. ఎత్తైన కొండలతో దట్టమైన అడవి మధ్యలో వెలసిన ఈ జలపాతం నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తున్న ఈ లొకేషన్‌లోనూ అలాగే వాటర్ ఫాల్ దగ్గర ఎన్నో మంచి మంచి మూవీస్‌నైతే షూట్ చేయడం గూడా జరిగింది. ఈ వాటర్ ఫాల్ తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలంలో తిరుపతికి 60 కిలోమీటర్ల దూరంలో శేషాచల కొండల మధ్యలో ఉంది. అందరినీ తన అందాలతో ఆకట్టుకుంటున్న ఈ జలపాతం పేరు తలకోన. శేషాచల కొండల వరుసలో తలభాగంలో ఉన్నందున ఈ జలపాతాన్ని తలకోన అంటారు. తలకోన వాటర్ ఫాల్ హైట్ సుమారు 300 అడుగులు హైట్ ఉంటుంది. తలకోనకు చేరుకోవాలంటే తిరుపతి నుంచి అండ్ పీలేరు నుంచి బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇక బాక్రాపేట నుంచి కూడా ప్రైవేట్ వెహికల్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఇక ఈ రూమ్స్ వచ్చేసి టీటీడీ గెస్ట్ హౌసెస్. ఇక్కడ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అడల్ట్ సఫారీ అయితే అడల్ట్ 20, చిల్డ్రన్కి 10 అంట. ఫస్ట్ చెక్ పాయింట్ దగ్గర మనం వెహికల్స్ కి పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెకండ్ చెక్ పాయింట్ దగ్గర మన కోసం అయితే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. పెద్దవాళ్ళకైతే పర్ పర్సన్ 30 రూపీస్. చిన్నపిల్లలు 13 ఇయర్స్‌కి ఎంతనా తక్కువగా ఉంటే వాళ్ళకి ఫ్రీ అనమాట. 13 ఇయర్స్ పైన వాళ్ళకి మాత్రమే టికెట్. ఇక సఫారీ బుక్ చేసుకుంటే మనం సఫారీ వెహికల్‌కి పెద్దవాళ్ళకైతే 20, పిల్లలకైతే 10 అనమాట. తలకోనను విజిట్ చేయాలనుకుంటే మార్నింగ్ 8:00 నుంచి ఈవినింగ్ 4:00 వరకు మాత్రమే పర్మిషన్ ఇస్తారు. మనం ఎప్పుడైనా విజిట్ చేయాలి అనుకుంటే ఈ టైమింగ్స్‌ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఈవినింగ్ 4 తర్వాత అస్సలు అలో చేయరనమాట. ఆల్మోస్ట్ దగ్గరకొచ్చేసాము. ఇక్కడ మన వెహికల్స్ అనేటివి పార్క్ చేసుకొని ఇక్కడి నుంచి వాటర్ ఫాల్ వరకు మనం వాక్ చేసుకుంటూ వెళ్ళాల్సొస్తుంది. ఈ తలకోన ఫారెస్ట్‌లో ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలున్నాయట. ఇంకిక్కడ ఇంకొక విషయం ఏంటంటే వాటర్ ఫాల్ పడే గ్రౌండ్ డెప్త్ ఎంతో ఇంతవరకు ఎవరు కనుగొనలేకపోయారట. ఇంకిక్కడి నుంచి వెహికల్స్‌ని లోపలికైతే అలో చేయరనమాట. ఇక్కడి నుంచి మనం వాక్ చేసుకుంటూ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాల్సుంటుంది. ఇక మంకీస్ అయితే మామూలుగా ఉండమనమాట. చాలా ఇబ్బందిగా ఉంటుంది మంకీస్‌తో అయితే. ఒకవేళ ఫుడ్ అలాంటివి క్యారీ చేస్తూ ఉంటే జాగ్రత్తగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఫారెస్ట్ లోపల ఎలాంటి ఫుడ్ దొరకదనమాట. ఇక్కడ స్టార్టింగ్‌లో ఏవో కొన్ని స్నాక్స్ అమ్ముతున్నారు అంతే. ఇంతకుముందు టీటీడీ గెస్ట్ హౌసెస్ అని చూపించాను కదా! అక్కడ మాత్రమే దొరుకుతుంది ఫుడ్. మన వెహికల్స్‌ని పార్క్ చేసి కొంచెం లోపలికొచ్చామంటే చాలు వాటర్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోతుంది. చిన్న పిల్లలు చాలా వరకు ఇక్కడే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ది పర్ఫెక్ట్ స్పాట్ అనమాట. ఇక్కడ స్టార్టింగ్‌లోనే వాళ్ళకి కొంచెం బావుంటుంది. ఇక వాటర్ ఫాల్ దగ్గరకి కూడా వెళ్తారు. ఇక్కడి నుంచే కాస్త ఎంజాయ్ చేస్తూ కూడా లోపలికెళ్ళొచ్చనమాట. ఇక మనకైతే ఫారెస్ట్‌లోకి ఎంటర్ అవ్వగానే ఫారెస్ట్ యొక్క ఎన్వైర్న్‌మెంట్ ఇక వాటర్ యొక్క కూల్ బ్రీజ్‌తో మన మైండ్ అయితే చాలా రిలాక్స్ అయిపోతుంది. అంత ప్రశాంతంగా ఉందనమాట. ఫారెస్ట్ లోపలికి ఫుడ్ కానీ తీసుకొని వెళ్తూ ఉంటే చాలా కేర్‌ఫుల్‌గా ఎళ్ళాల్సి ఉంటుంది. మంకీస్ కంట్లో పడ్డామా అంతే. ఇక అస్సలు వదలవనమాట. ఇక బ్యాగ్స్‌లో మొబైల్స్ పెట్టి జిప్ వేసేసి ఏం కాదులే అనుకున్నా కానీ పొరపాటే అవుతుంది. మొబైల్స్‌ని కూడా లాగేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఇప్పుడే తలకోనలోకి ఎంటర్ అవుతా ఉన్నాము. ఇక్కడ మనకి సేఫ్టీ రూల్స్ మెన్షన్ చేస్తున్నారు చూడండి. సోప్ కానీ, ప్లాస్టిక్ కానీ, ఆల్కహాల్ ఇలాంటివి అస్సలు యూజ్ చేయకూడదు. మా గ్యాంగ్ తిరుపతి ట్రెక్కింగ్ క్లబ్ లాగా వీళ్ళు మా గ్యాంగ్ అనమాట. మా క్లబ్ ఏ పేరు పెట్టుకుంటే బాగుంటుంది మన గ్యాంగ్‌కి? మన ట్రెక్కింగ్ క్లబ్‌కి ఏం పేరు పెట్టుకుందాం?
సాటిస్ఫాక్షన్ అక్కడ బాగుంది కాబట్టి చూడండి ఎంత అమేజింగ్ గా ఉందో, చాలా సూపర్ గా అయితే ఉంది లొకేషన్. లొకేషన్ సూపర్ గా ఉంది. కోతలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. మనం ఒక స్టిక్ క్యారీ చేయడం మంచిది. ఇక్కడ చూడు కింద లోయలో వాటర్ ఎంత ఉన్నాయి. హే, నాకు వంగాల్సిన పనే లేదు. 12 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు మొత్తము రాళ్ళతో ఉండింది దారి. ప్రస్తుతానికి అయితే సిమెంట్ రోడ్ వేశారు, నడవడానికి హాయిగా ఉంది. మొత్తం మట్టి రోడ్డేనా? మొత్తం మట్టి రోడ్డే. అప్పుడు చిన్నపిల్లలు నడవాలంటే చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఎవరైనా కూడా జర్నీ చేయొచ్చు బాగా హ్యాపీగా. ఇంకా ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుందా? 1 కిలోమీటరేనా? 1 కిలోమీటర్ అయితే మనం లోపలికి ట్రెక్ చేస్తున్నాం. ఇప్పుడు మెయిన్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. అదిగోండి తలకోన వాటర్. వి రీచ్డ్ ఇట్. టాప్ ఆఫ్ ద హిల్ నుంచి వస్తుంది వాటర్ ఫాల్. వర్షాలు లేవు కాబట్టి కాస్త తక్కువగా ఉంది వాటర్ ఫాల్. ఇది రైనీ సీజన్ లాగా నచ్చామంటే బాగా చూడొచ్చు వాటర్ ఫాల్. ఇక్కడ మనం వెళ్ళే దారి కూడా ఏమంత కష్టంగా అయితే లేదు, నీట్గానే రోడ్ వేసి పెట్టున్నారు. ఈజీగా వాకింగ్ కూడా నీట్గా ఉంది. వచ్చేసాం ఆల్మోస్ట్ దగ్గరికి వాటర్ ఫాల్ కి. వచ్చేసాం వాటర్ ఫాల్. రెండబ్బా ఎంజాయ్ చేయండి. లోపల ఫారెస్ట్ సీనరీ ఎలా ఉందో చూడండి, మైండ్ బ్లోయింగ్. అసలు ఎంత గ్రీనరీగా ఎంత పీస్ఫుల్గా ఉందో చెప్పలేమన్నమాట. ఇక్కడ ఏమంత ట్రెక్కింగ్ చేయాల్సిన పని కూడా లేదన్నమాట. వీ కెన్ వాక్ ఈజీలీ. ఇదిగోండి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. వాటర్ ఫాల్ సౌండ్ కూడా వినిపిస్తా ఉంది, చాలా బాగా. We reached the waterfall. చూడండి కనిపిస్తా ఉందా వాటర్ ఫాల్? అమేజింగ్. రండబ్బా, ఇంట్లో నుంచి బయట రండి, చూడండి, ఎక్స్ప్లోర్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఎంత మంచి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి మన ఏపీలో. చూడండి, ఇదే తలకోన ఫాల్స్. వర్షాకాలంలో కనుక వచ్చుంటే ఇంకా పెద్ద వాటర్ ఫాల్ ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెమే వస్తూ ఉంది వాటర్ ఫాల్. ఇప్పుడు కొంచెం వాటర్ లీక్ అవుతా ఉంది. దీని మీద
ఆకులన్నీ ఉన్నాయి కాబట్టి మనకి జారే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కాళ్ళు కాస్త జాగ్రత్తగా. చూసారు కదా హ్యాండ్లో ఎలాంటి ఫుడ్ లేకపోయినా బ్యాగ్ మీదకి ఎలా దూకుతున్నాయో ఈ మంకీస్ అయితే. మనం కాస్త కేర్ఫుల్గా ఉండాలి ఈ మంకీస్ తోటి. రీచ్ అయిపోయాము తలకోన వాటర్ ఫాల్ కి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో వాటర్ ఫాల్ అయితే, అమేజింగ్ గా ఉంది. నేను ఇదే ఫస్ట్ టైం రావడం, ఫస్ట్ టైం చూస్తున్నాను ఇదే తలకోన వాటర్ ఫాల్ ను. వర్త్ ఇట్, పూర్తిగా వర్త్ ఇట్. అడవిలో సూపర్ అంటే సూపర్ గా ఉంది తలకోన వాటర్ ఫాల్. కాకపోతే ఒకటి ఏంటంటే ఇక్కడ మంకీస్ ఎక్కువ ఉన్నాయి, అవి అటాక్ చేస్తూ ఉంటాయి. మనం ఫుడ్ అలాంటివి వాటికి కనిపించకుండా తీసుకొని రావాల్సి ఉంటుంది. ఫుల్లీ వర్త్ ఇట్. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు. సమ్మర్ క్యాంప్స్ లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ స్పాట్ ఫర్ సమ్మర్. మీరు కనుక సమ్మర్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే దీన్ని కూడా మీ ట్రిప్లో యాడ్ చేసుకోండి. అమేజింగ్గా ఉంది చూడండి. వాటర్ అయితే ఎంత హైట్ నుంచి వస్తుందో, కొండల పై నుంచి. అక్కడికి ఎలా వెళ్ళారు? దోవిలు వెళ్తున్నారు. మనం అక్కడ పైన కూడా వెళ్ళొచ్చు. అక్కడ కనిపిస్తున్నారు కదా పైన వాటర్ ఫాల్ వస్తుంది కదా, పైన వాటర్ ఫాల్ దగ్గర కూడా వెళ్ళొచ్చు. అక్కడ పోదామా ఇక్కడే మునుగుదామా? ఇప్పుడు మేము టాప్కి వెళ్ళబోతున్నాం. అందరూ ఇక్కడ కింద మునుగుతున్నారు కదా, మేము ఆ పైకి వెళ్దాం అనేసి అని వెళ్తున్నాము. అటు పక్క స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ నుంచి అయితే మేము పైకి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. కమ్ ఆన్, అడ్వెంచర్స్ చేస్తేనే కదా. లెట్స్ డూ అన్ అడ్వెంచర్. ఇదిగోండి ఇక్కడే ఉన్నాయి స్టెప్స్. కొంచెం ఈ వే మాత్రం డిఫికల్ట్గా ఉంది. యా అమ్మా మామూలుగా లేదు, కింద ఈజీగా ఉంది ట్రెక్కింగ్ చేయడానికి. ఒక్క అడుగు కూడా పెట్టలే ఇంకా. చాలా కష్టంగా ఉంది కొంచెం అయితే. చాలా ఏం కాదు, కొంచెం కష్టంగానే ఉంది. ఫైనలీ వి రీచ్డ్. కష్టపడి పైకి కూడా ట్రెక్ చేసేసాము. సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా. అక్కడ చాలా మంది మాకంటే ముందే వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక లేట్ ఎందుకు, మనం దగ్గరకు వచ్చేసాం. మనము వెళ్ళి ఎంజాయ్ చేద్దాం రండి. మంకీలే కాదు, మనుషులు కూడా మంకీలతో మారిపోతారు ఇక్కడికి వస్తే. మంకీసే కాదు, మనుషులు కూడా మంకీస్ లా మారిపోతున్నారు ఇక్కడికి వస్తే. విన్నారా వాళ్ళ అరుపులు? ఓ మై గాడ్, ఇక్కడికే ఆ సీన్ అయిపోయింది. ఇంకా పైకి కూడా ఉందంట. పైకి కూడా వెళ్ళొచ్చు. అక్కడి నుంచి అయితే స్టెప్స్ ఉన్నాయి. పైకి వెళ్ళాలంటే పర్మిషన్ ఉండాలి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. పైకి వెళ్ళాలంటే వీ నీడ్ టు టేక్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్.
వర్త్ ఇట్, చాలా అంటే చాలా వర్త్ ఇట్. చూసారా కింద అక్కడెక్కడో చూసాము, ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఇంకా బ్యాగ్ వావ్, దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా దిగాల్సి ఉంటుంది, చాలా స్లిప్పరీగా ఉంది. ఆనందంతో పిచ్చోళ్ళు అయిపోతా ఉన్నారు ఒక్కొక్కరు, మామూలుగా కాదు అసలు. చూడండి ఆ వాటర్ ఫాల్, మనుషులు కూడా కోతుల్లా మారిపోతా ఉన్నారు ఆనందంలో. చూడండి ఎంత బాగా వస్తుందో. మనం కింద చూసాం కదా, ఇప్పుడు మనం టాప్కి వచ్చి ఎంజాయ్ చేయబోతున్నాం వాటర్ ఫాల్ లో. వాటర్ జల్లులు, అక్కడ చూడు వాళ్ళు ఎవరో క్యాంప్ వేసుకుంటున్నారు. ఇక్కడ చెప్పులతో నడవడం కన్నా చెప్పులు తీసేసి నడవడం బెస్ట్ అనుకుంటా. టాప్ ఆఫ్ ద వాటర్ ఫాల్ కి వచ్చేసాము. మేమైతే ఎంజాయ్ చేయడానికి పడిన కష్టం అంతా నిమిషాల్లో పోయిందనమాట ఈ వాటర్ లోకి దిగగానే. ఇక పైనుంచి వాటర్ ఫాల్ పడుతూ ఉంటే ఆ గాలికి చల్లగా ఫ్రీజ్ అయిపోతున్నట్లుంది. ఇక ఒక్కొక్కరిని చూడండి, బయట ప్రపంచాన్ని మరిచిపోయి ఏదో కొత్త ప్రపంచంలో ఉన్నట్టు ఎంత హ్యాపీగా మైండ్ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారో. ఇలా పైకొచ్చి ఎంజాయ్ చేసేటప్పుడు మనమైతే చాలా అలర్ట్ గా ఉండాలి, ఎక్కువగా జారుతూ ఉంటుంది. ఏ మాత్రం అన్కాన్షియస్ గా ఉన్నా స్లిప్ అయి పడిపోయామంటే ఇక లైఫ్ కే రిస్క్ అన్నమాట. ఇక పిల్లల ఆనందానికైతే హద్దులు లేవసలు, ఎంత బాగా ఎంజాయ్ చేశారో. స్లోగా స్లోలీ. ఇక పైనుంచి పడుతున్న వాటర్ ఫోర్స్ కి ఒక్కొక్కసారి అయితే మనకు హెయిర్ ఉంటుందా ఊడిపోతుందా అన్న డౌట్ వచ్చేస్తుంది, అంత ఫోర్స్ గా అయితే పడుతుంది అనమాట. ఎలాగైతే ఎంజాయ్ చేయడం మాత్రం అస్సలు మానమన్నమాట. అది ఫోర్స్ గా వాటర్ పడ్డా కానీ, ఎంత చల్లగా ఉన్నా కానీ ఎంజాయ్ చేయడం విషయంలో నో కాంప్రమైజ్ అనమాట. మామూలుగా లేదు అసలు, మామూలుగా అంటే మామూలుగా లేదు. సూపర్ అద్దిరిపోయింది తలకోన మాత్రం. ఇంకా లేట్ ఎందుకు, తప్పకుండా మీరు ఒకసారి విజిట్ చేయాల్సిందే. నాకైతే బీభత్సంగా నచ్చేసింది తలకోన. అమేజింగ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. ఎలా ఉంది తలకోన?
నువ్వు ఇప్పుడు సెకండ్ టైం కదా రావడం. ఇది సెకండ్ టైం రావడం. 2012లో ఒకసారి వచ్చాను. సూపర్ గా అప్పుడైతే ఏ ఫెసిలిటీ లేదు. అప్పుడు విచ్చలవిడిగా మద్యం అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుండేది. ఇప్పుడు ప్రస్తుతానికి చాలా వరకు కంట్రోల్ అయింది. అయినా కొంతమంది మద్యం తాగుతూ ఉన్నారు, మద్యం తెచ్చుకుంటున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాని మీద కొంచెం దృష్టి సారించాల్సింది. సూపర్ గా ఉంది. బీభత్సంగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో రావచ్చు. సమ్మర్ తో. రిస్క్ లేకుండా ఫ్యామిలీతో చక్కగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. వా, కోతులు బెడదైతే కాస్త ఎక్కువ అని చెప్పొచ్చు. సూపర్ అంటే సూపర్ సూపర్, మామూలుగా లేదు అసలు. ఇంకా మేము వాటర్ ఫాల్లో మునగడం అయితే అయిపోయింది. మేము ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం కిందకి. పైకి వచ్చాం కదా కింద వాటర్ ఫాల్ నుంచి. పైన వాటర్ ఫాల్లో ఎంజాయ్ చేసేసి ఇప్పుడు కిందకి వెళ్తున్నాము. శేషాచల అడవుల్లోనే ఒక అద్భుతమైన వాటర్ ఫాల్ ఇది ఒకటే. మన తిరుమల శేషాచల అడవుల్లో ఎంతో అద్భుతమైన వాటర్ ఫాల్స్ తలకోన వాటర్ ఫాల్స్. ఎలా అనిపించింది నీకు తలకోన? చాలా అద్భుతంగా ఉంది. ఇది నేను రెండోసారి రావడము. మొదటిసారి వచ్చినప్పుడు అయితే చాలా క్రిటికల్గా ఉండేది జర్నీ. మంకీస్ ఎక్కువ ఉండేది, మద్యం బాబులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. శేషాచల అడవుల్లో ఎన్నో తీర్థాలు ఉన్నాయి, చాలా గొప్ప గొప్ప తీర్థాలు ఉన్నాయి. అందులో తలకోన తీర్థం ఒకటి. దీన్నే మనం వాటర్ ఫాల్స్ అంటుంటాము. జీవితంలో ఒక్కసారైనా ఈ తీర్థాన్ని దర్శించుకోవడం ఎంతో ముఖ్యం. శేషాచల అడవుల్లో ఎన్నెన్నో పుణ్యతీర్థాలు, మంచి మంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయి. వాటిల్లోకి ఇది కూడా ది బెస్ట్ వాటర్ ఫాల్. చక్కగా ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చామంటే చూసారు కదా, కింద ఎంజాయ్ చేసుకోవచ్చు, పైకి వెళ్ళి బీభత్సం అంటే బీభత్సంగా అక్కడ వాటర్ ఫాల్లో మనం మునగచ్చు అనమాట. ఇక లేట్ ఎందుకు, వచ్చేయండి తలకోనకు. మీకు ఎలా ఉంది వాటర్ ఫాల్లో? నచ్చిందా? నచ్చింది. ఎలా ఉంది? వెళ్దామా మునగడానికి? బాగుందా? ఇప్పుడే పైన మునిగేసి వచ్చాం కదా, మళ్ళీ సెకండ్ రౌండ్ కిందకి వెళ్తున్నాం. ఇక మా అభి అమ్ములకైతే వాటర్లో ఎంతసేపు ఆడినా సాటిస్ఫై అవ్వరు. ఒక రోజు మొత్తం వాటర్లో వదిలేసినా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారనమాట. అంత ఇష్టం వాళ్ళకైతే వాటర్లో ఎంజాయ్ చేయడము. వన్స్ వాటర్లోకి దిగారంటే బయట ప్రపంచంతో అస్సలు సంబంధం ఉండదు. ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకొని అందులోనే హ్యాపీగా ఆడుకుంటూ ఉండిపోతారు. వెళ్ళిన ప్రతి ఒక్కరం ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా హ్యాపీగా మైండ్ఫుల్గా రిలాక్స్ అయ్యి వచ్చామన్నమాట ఈ తలకోన వాటర్ ఫాల్లో. మాకైతే తలకోన వాటర్ ఫాల్ పిచ్చగా నచ్చేసింది. ఇక లేట్ ఎందుకు, మీరు కూడా మీ ఫ్యామిలీతో ఓసారి ట్రిప్ వేసుకొని ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ మస్ట్ అండ్ షుడ్గా ఒక్కసారైనా విజిట్ చేయండి. చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. ఇక ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.